నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కానీ మహిళా మోర్చా కానీ భారతీయ జనతా పార్టీ అనేక రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఫీజు బకాయిల అంశంలో విద్యార్థులకు వెంటనే చెల్లించాలన్న అనేక లక్షల మంది విద్యార్థులు కలిసి యూనివర్సిటీల్లో కాలేజీలు వెళ్ళి సంతకాల సేకరణతో పాటు అనేక ఉద్యమాలు చేస్తున్న సంగతి మీకు తెలుసు. మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లిస్తాని ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ని చెల్లిస్తాను, సకాలంలో చెల్లిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత అన్ని పక్కన పెట్టి కేవలం ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవాలన్న ఆలోచన మాత్రమే చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేకుండా అనేకమైనటువంటి విద్యా వ్యవస్థ నత్తనడక నడుస్తూ ఉంటే అనేక ఇబ్బందులతోటి ఈరోజు స్కూళ్ళు, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈయన మాత్రం విదేశీ టూర్లు అని చెప్పి దేశాలపైన తిరుగుతూ ఉన్నాడు. మీకు కొన్ని వాస్తవాలు, తెలంగాణ రాష్ట్రంలో కేవలం 7 నుంచి 8% మాత్రమే విద్యా వ్యవస్థ మీద బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. బీహార్ లాంటి రాష్ట్రంలో 20% విద్య మీద కేటాయిస్తే తెలంగాణలో 7 నుంచి 8% మాత్రమే విద్యాశాఖకు కేటాయిస్తూ ఈ రాష్ట్రంలో 30,014 స్కూళ్ళు ఉంటే 21,126 బడులు శిథిలావస్థలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ మీరు చూస్తూ ఉన్నారు, అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటలైజ్ అవుతున్న సంగతి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు 1752 పాఠశాలల్లో బాలికలకు కూడా మరి మరుగుదొడ్లు లేనటువంటి, కనీస బాత్రూమ్ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. దాదాపు 21,000 బడులు శిథిలావస్థలో ఉన్నాయి. 21,126 బడులు శిథిలావస్థలో ఉన్నాయి. మరి ఈ రకంగా ఈ రాష్ట్రము కనీస సౌకర్యాలు లేక ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థ కుప్పగూలుతూ ఉంటే టీచర్లను సింగపూర్ పంపిస్తున్నా, స్పెయిన్ పంపిస్తున్నా, యూరోప్ పంపిస్తున్నా, అమెరికాకి వెళ్ళి యూనివర్సిటీలు పట్టుకొస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుంటా ఈ రాష్ట్ర ఖజానాకు చిల్లులు కొట్టి విహారయాత్రలు చేస్తున్న ముఖ్యమంత్రికి సిగ్గుండాల. కనీసం విద్యాశాఖకు మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బడులకు కనీసం రిపేర్లు చేయాలన్న ధ్యాస లేదు, బాత్రూమ్లు కట్టియాలన్న ధ్యాస లేదు, కొత్త రూములు, కొత్త బిల్డింగ్లు కట్టియాలన్న ధ్యాస లేదు. కానీ ఈయన మాత్రం లక్షల కోట్ల రూపాయల మాటలు మాట్లాడతాడు, కనీస సౌకర్యాల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపు ఫీ రియంబర్స్మెంట్ అంశంలో 15,000 కోట్ల రూపాయలు మీరు బకాయి పడి ఈ రాష్ట్ర విద్యార్థులు సర్టిఫికెట్లు కూడా మరి కాలేజీల్లో ఇవ్వకుంటే వాళ్ళు ఉద్యోగాలకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోలేక, పై చదువులు చదవలేక, బంగారం తాకట్టు పెట్టి ఆస్తులు అమ్ముకొని బాకీలు తీసుకొచ్చేసి వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకుపోయే పరిస్థితి ఒకవైపు ఉంటే, నువ్వు కనీసం నీ ఫీ రియంబర్స్మెంట్ ఆశతోటి చదువుకున్నటువంటి విద్యార్థులను కనీసం హక్కున చేర్చాల్సింది పోయి ఫీ రియంబర్స్మెంట్కి సంబంధమే లేదన్నట్టు, పాత గవర్నమెంట్ బకాయి పెట్టిందన్నట్టు మాట్లాడుతూ ఇప్పటి నుంచి కొత్తగా ఇస్తాడట. మరి పాత బకాయిల సంగతి ఏంది? ఈ రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు, దాదాపు 50 లక్షల కుటుంబాలు ఫీ రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అవేవి పట్టనట్టుగా ఈరోజు రేపటి నుంచి వచ్చే యూనివర్సిటీ ఎగ్జామ్ ఫీజు, అకాడమిక్ ఇయర్కి వచ్చేటువంటి ఫీజును ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పొంతలేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. పిసిసి అధ్యక్షుడిగా నువ్వు మాట్లాడిన మాటలేంది? నీ మేనిఫెస్టోలో నువ్వు పెట్టుకున్నటువంటి హామీలేంది? అన్నీ మర్చిపోయి ఈరోజు విద్యార్థులను గోసపుచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి వెంటనే సమాధానం చెప్పాలి. మరి విద్యార్థుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ అదే మాదిరిగా ఈబీసీ విద్యార్థుల కోసం
భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నది. మా యువ మోర్చా కానీ, మా మహిళా మోర్చా కానీ, మా వివిధ మోర్చాలతో పాటు భారతీయ జనతా పార్టీ అనేక రోజులుగా ఈ అంశం మీద పోరాటం చేసి మరి విద్యార్థుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ రేపు సోమవారం రోజు 2 రోజుల పాటు సోమవారం మంగళవారం 24, 25 తేదీల రోజు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పదాధికారులు, ముఖ్య నాయకులందరూ 2 రోజుల పాటు దీక్షలో కూర్చొని విద్యార్థులకు అండగా నిలబడి విద్యార్థుల పక్షాన పోరాటం చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, మొన్న ప్రజల పక్షాన 22 అంశంలో ఏ రకంగా పోరాటం చేశామో, ఏ రకంగా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాము. గతంలో రైతుల పక్షాన ఏ రకంగా మేము పోరాటం చేశాము, రైతు దీక్ష, రైతు భరోసా యాత్ర ఏ రకంగా మేము ప్రజల్లోకి వెళ్ళి ధాన్య కొనుగోలు విషయంలో మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డామో, అదే మాదిరిగా నిరుద్యోగ యువత కోసం ఏ రకంగా మేము పోరాటం చేసినామో, అదే మాదిరిగా విద్యార్థుల కోసం, విద్యార్థి లోకం కోసం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది, వారి పక్షాన్ని నిలబడుతుంది. రేపు సోమవారం, మంగళవారం 2 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ తీసేటువంటి దీక్షలో మరి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మరి ప్రభుత్వం మెడలు వంచే వరకు భారతీయ జనతా పార్టీ పక్షాన్ని నిలబడుతుంది మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా 2 రోజుల పాటు ఈ దీక్షలో మరి మీడియా మిత్రులు కూడా ఈ విద్యార్థుల పక్షాన చేసే పోరాటంలో సపోర్ట్ చేయాల్సిందిగా, ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి మీరందరూ కూడా మరి మా వెంట నడవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ దీక్షలో పాల్గొంటారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎదురుగా, నాంపల్లి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎదురుగా మరి 2 రోజుల పాటు పొద్దున 10:30 నుంచి నెక్స్ట్ డే మధ్యాహ్నం 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందని తెలియజేస్తాం. మేము గతంలో కూడా ఎప్పుడు అదే చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర అన్ని అంశాలలో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి గత ప్రభుత్వ విధానాలు కానివ్వండి, అదే విధానాలను కొనసాగిస్తున్నట్టు ఈ ప్రభుత్వం కానివ్వండి. నేను అడుగుతా ఉన్నాను, 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థకి మీరు ఖర్చు పెట్టింది కేవలం 8% కూడా కాదంటే, అది కూడా పూర్తిగా ఖర్చు పెట్టినట్టు ఆధారం లేవంటే ఏ రకంగా విద్యా వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టిస్తా ఉన్నారనే సంగతే గతంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినాము. ఇప్పుడు కూడా అదే అంశాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం.